హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాము అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. మార్నింగ్ లేచి బయట ఏం జరుగుతుంది ఏంటి అన్నవి చూస్తూ ఉంటాం కదండి. ఆఫ్ కోర్స్ మన పనులన్నీ అయిపోయాక కిచెన్లో అండ్ ఎవ్రీడే బయట చూస్తే బాల్కనీలోంచి మొత్తం రోడ్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ ఈ రోజు సీన్ చూసేసరికి అయితే మొత్తం మ్యాటర్ అర్థమైంది కదండి. మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది. ఎక్కడి వరకో చాలా లాంగ్ ఫ్లైఓవర్ పైన కూడా ట్రాఫిక్ జామ్ ఉందనమాట. ఏంటి ఏమైంది అన్నది నాకు అర్థం కాలేదు. అంటే ట్రాఫిక్ ఉంటుంది మార్నింగ్ టైంలో, టైం దాటే కొద్దీ అలా అలా కొంచెం కొంచెం ట్రాఫిక్ కనిపిస్తూ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది ఎవ్రీడే. కానీ ఇంత బీభత్సంగా అసలు నేను ఇంతవరకు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా చూడలేదన్నమాట. ఎంత అంటే ఇంకా ఫ్లైఓవర్ పైన కూడా ఆల్మోస్ట్ కొంచెం ఒక 2 కిలోమీటర్స్ మేబీ అనుకుంటా, అక్కడ వరకు కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది. మొత్తం సర్వీస్ రోడ్ అండ్ మెయిన్ రోడ్ అంతా కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉందన్నమాట. ఏదో జరుగుంటది, లేకపోతే ఇంత ట్రాఫిక్ జామ్ ఏంటి అన్నది అసలు అర్థం కాలేదు. సో పొద్దునే షాక్ అనమాట. ఇక్కడ నుంచి ఇలా ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ ఫ్లైఓవర్ వెనక చూడండి, ఇదంతా కూడా ట్రాఫిక్ జామ్. ఇక్కడ అక్కడ వరకు జామ్ అయింది మొత్తం. ఇదంతా తిరుక్కొని ఇదంతా రావాలి అంటే వెనట అంతా రావాలి. ఈ స్ట్రెచ్ క్రాస్ చేయడానికే they'll take a lot of time. మేము ఇంతకు ముందు ఉన్న ఏరియాకి ఇప్పుడు ఉంటున్నది ఈ ఏరియాకి జమీన్ ఆస్మాన్ డిఫరెన్స్ ఉందన్నమాట. ఎస్పెషల్లీ ట్రాఫిక్ విషయంలో. ఇక్కడ పీపుల్ ఎక్కువ ఉన్నారు, ట్రాఫిక్ ఎక్కువ ఉంది. అన్నీ కూడా అంటే బయటికి వెళ్ళాలి అంటే ఒక సర్టెన్ టైం, పీక్ అవర్స్ ఉంటాయి కదా, ఆఫీస్ టైమింగ్ మార్నింగ్ కానీ మళ్ళీ ఈవినింగ్ కానీ, ఆ టైంలో అసలు బయటికి వెళ్ళడం అనేది ఒక పెద్ద మిస్టేక్ లాగా అయిపోతుంది అనమాట. సో అందుకని ఏమున్నా సరే వీళ్ళైతే ట్రాఫిక్ స్టార్ట్ అవ్వక ముందే, పిల్లల కాలేజ్ ఎర్లీగానే కాబట్టి ముందే వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత నుంచి ట్రాఫిక్ పెరుగుతుంది అనమాట. ఈవినింగ్ కూడా ఎర్లీగానే వచ్చేస్తున్నారు. సో వీళ్ళు వచ్చిన తర్వాత ట్రాఫిక్ పెరుగుతుంది అనమాట. సో అలాగా కొంచెం ఓకే పర్వాలేదు అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం అయితే చాలా ఉందండి. ఆబ్వియస్లీ ఇన్ని హై రైజ్లు ఉంటున్నాయి అండ్ ఇంతమంది పాపులేషన్ ఉంటున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగానే ట్రాఫిక్ కూడా ఉంటుంది అనుకుంటా. అసలు రోజు ఆఫీస్కి ట్రాఫిక్లో ట్రావెల్ చేసి వెళ్ళి వచ్చే వాళ్ళకైతే ఇంకా చుక్కలే అనిపిస్తుంది నాకు. డిస్టెన్స్ అనేది చాలా తక్కువ, టైం అనేది చాలా ఎక్కువ. మేము ఇంతకుముందు దూరంగా ఉండి చాలా టైం టేకింగ్, రోజు మెట్రోలో ట్రావెల్ చేయడం కష్టం అని అనుకునే వాళ్ళం. కానీ ఇక్కడికి వచ్చాక ఈ ట్రాఫిక్ జామ్లో ట్రావెల్ చేయడం కష్టం అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఈవెన్ 2-3 కిలోమీటర్స్ దాటడానికి కూడా ఇట్ విల్ టేక్ యూ 30 minutes 40 minutes అట్లా అనమాట. ఇంకా కార్ దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతాం త్వరగా అన్న ఫీలింగ్ వస్తుందని అంత ట్రాఫిక్ ఉంటుంది. ఏదైనా వర్షం పడితే ఇంకా అది చెప్పక్కర్లేదన్నమాట. ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్. మొన్న అలాగే ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయాము. వర్షం పడితే ఇంకా ట్రాఫిక్ గురించి చెప్పక్కర్లేదు కదండి. వి ఆర్ కమింగ్ ఫ్రమ్ గచ్చిబౌలి అండ్ ఇట్ టుక్ లిటరలీ 1.5 hours. జనరల్గా 20 minutesలో రావాల్సిన మేము 1.5 hours పట్టిందనమాట ఇంటికి రావడానికి. ఐ వాజ్ లైక్, మీరు కార్ వేసుకుని రండి, నేను దిగి నడిచి వెళ్ళిపోతాను, లేదా జాగింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అని చెప్పి అంత ఫ్రస్ట్రేట్ అయిపోయాను. ఇంకా ఓకే మనం ఏం చేయలేం కాబట్టి కూల్ అట్లీస్ట్ మనం కార్లో ఉన్నాము. బైక్ పైన అయితే ఇంకా తడుచుకుంటూ ఇంకా చుక్కలు కనిపించేవి అని అనుకొని కూల్ అని అనుకుంటూ, అంటే టు కీప్ అవర్ కామ్ కూడా అదొక పెద్ద టాస్క్ లాగా అయిపోయింది అనమాట ఆ రోజు లిటరలీ. అంటే అంతలా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు ట్రాఫిక్ జామ్లో. సో అదొక కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. కట్ చేస్తే అంటే మేము కట్ చేయకుండా అదే కట్ అయిపోయింది అనమాట. చూస్తున్నారు కదా వీడియోలో. ఇది మా వారి ఫేవరెట్ చైర్. ఆయన చిన్నప్పటి నుంచి ఈ చైర్ ఉందనమాట. అంటే ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితంది కదా. ఇది యాక్చువల్గా అప్పట్లో చేయించిన సోఫా సెట్ అనమాట. అప్పట్లో ఇట్లానే ఉండేవి కదా. సో ఇలాగ 4 legsతో ఒకటే పెద్ద చెక్కతో సర్కిల్ లాగా ఉండి ఇలా ఉండేది. మధ్యలో వైర్ అది మార్పిచ్చారులేండి రీసెంట్గా. అండ్ మధ్యలో కుషన్స్ వేసుకొని మేము కూర్చుంటాం అనమాట. ఖమ్మంలో మేము ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఈ చైర్ ఒక్కటి తెచ్చుకున్నారు. ఒక్కటన్నా నా చిన్ననాటి గుర్తుగా ఉండాలి అని చెప్పి ఈయన ఈ చైర్ తెచ్చుకున్నాం అనమాట ఖమ్మం నుంచి. సో అది ఫైనల్గా ఇదిగోండి ఇలా విరిగిపోయింది. కరెక్ట్గా ఒక 2 legs, అంటే ఇదంతా ఒక మధ్యలో ఉన్నది ఒక సింగిల్ చెక్కే, అది ఇట్లా మధ్యలోకి విరిగిపోయింది అనమాట. ఇలా
ఇంకా నయం ఏంటంటే అందులో మామయ్య గారు కూర్చొని ఉన్నప్పుడే విరిగింది. కాకపోతే సడన్‌గా ఇట్లా పడిపోలేదన్నమాట. ఇట్ వాస్ మేనేజబుల్. మేము అదే అనుకున్నాం. వామ్మో! ఇంకా పడి దెబ్బ తగిలుంటే, ఎందుకంటే ఒక సైడ్ పడితే చేతికి దెబ్బ తగలడం ఇట్లాంటివి, అంటే చేతి మీద వెయిట్ పడడం ఇట్లాంటివి కామన్‌గా అవుతుంటాయి కదా! అట్లాంటిది ఏం కాకుండా మామయ్య గారు వాస్ ఏబుల్ టు మేనేజ్. మేము ఇంట్లోనే ఉన్నాం కానీ సౌండ్ అయ్యేసరికి ఏంటా అని వెళ్ళి చూసేసరికి చైర్ ఇలాగా విరిగిపోయిందనమాట. విరిగిపోతే విరిగిపోయిందిలేండి, మీకేం దెబ్బ తగలలేదు కదా, అంతే చాలు అని అనుకున్నాము. అండ్ గుర్తుగా ఒక్కటన్నా ఉండాలి చిన్ననాటిది అని అనుకున్న మా వారి ఆశ అక్కడితో ఆగిపోయిందనమాట. యాక్చువల్గా దీన్ని మళ్ళీ మెండ్ చేయొచ్చా ఏంటి ఇవన్నీ కూడా ఆలోచించదలుచుకోలేదు. సో మనం డిస్కార్డ్ చేసేద్దాం దీన్ని అని ఫిక్స్ అయిపోయాం అనమాట. సో ఎప్పటి నుంచో దాచుకొని ఇది ఉండాలి అని అనుకుంటూ ఊరికే వెళ్ళి కూర్చొని, అంటే మన చిన్నప్పటి నుంచి ఇందులో ఆడుకున్నాము అన్న ఫీలింగ్ ఉంటుంది కదా, మా వారికి కొంచెం అట్లాంటి కొన్ని ఎమోషన్స్ కొన్ని వాటిని బాగా పట్టుకొని ఉంటారనమాట. సో ఆ జ్ఞాపకాలన్నింటినీ నెమరు వేసుకోవడం, ఇది నా చిన్నప్పటి నుంచి ఉందిరా, నేను ఇక్కడి నుంచి ఇక్కడ దూకేవాడిని, ఎక్కడి నుంచి ఇక్కడ దూకేవాడిని అని అట్లాగా పిల్లలకి చెప్తూ ఉండడం, ఇట్లాగా కొన్ని ఎమోషన్స్ కనెక్ట్ అయి ఉన్నాయన్నమాట ఆ చైర్ తోటి. సో అవన్నీ అట్లా ఇంకా అయిపోయినాయి అనేసరికి మా వారు కూడా ఏమి అనలేదులేండి. కాకపోతే కొంచెం అబ్బా ఎప్పటి నుంచో ఉంచుకున్నాను ఈ చైర్ని, ఫైనల్గా ఇప్పుడు పడేయాల్సి వస్తుందా అని అనుకున్నారు. ఎందుకంటే మా వారు త్వరగా వస్తువులు ఏవి పడేయరు. ఏదైనా కొన్నారు, ఏదైనా ఉంది అనండి ఇంకా దాన్ని మొత్తం దాని లైఫ్ టైం అంతా కూడా వాడడానికే ప్రయత్నిస్తారనమాట. సో అలాగా మొత్తానికి ఈ చైర్కి ఆయనకి ఉన్న బంధం ఇక్కడతో తెగిపోతుంది. సో ఇంకా చైర్ అయితే డిస్కార్డ్ చేసేయాలి. కాకపోతే ఇక్కడ మా కమ్యూనిటీలో వాళ్ళకి చెప్పాలన్నమాట తీసుకెళ్ళమని. ఎందుకంటే ఫర్నిచర్ డిస్పోజ్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే నాచారంలో ఇల్లు ఖాళీ చేసేటప్పుడు కూడా మేము ఫర్నిచర్ డిస్పోజ్ చేసానికి ట్రై చేసాం కదా, అది కూడా పెద్ద టాస్క్. డబ్బులు ఇచ్చి మరీ తీసుకెళ్ళమంటే కానీ తీసుకెళ్ళలేదు ఎవరును. అసలు నాకైతే ఈ మధ్య ఒక విషయం అర్థం అవ్వట్లేదండి. ఏది చేయాలన్నా సరే ఒక పెద్ద టాస్క్‌లా అయిపోతుందనమాట. ఏది ఈజీగా అయిపోవట్లేదు. అన్నీ చినిగి చాటాయి ప్యాటంత అవుతున్నాయి ఏంటి అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కుర్చీ ఇరిగిపోయింది అనుకోండి, దీన్ని పడేయాలనేది ఒక పెద్ద టాస్క్. దీన్ని ఇప్పుడు లిఫ్ట్‌లో పెట్టి మోసుకెళ్ళి ఎక్కడ పడేయాలి, డిస్కార్డ్ ఎక్కడ చేయాలి, ఇట్లాగా ఇవన్నీ ఒక పెద్ద టాస్క్ లాగా అయిపోతున్నాయి అనమాట. ప్రతిదీ అలాగే టాస్క్ లాగా టర్న్ అవుట్ అయిపోతుంది. అదేంటో అర్థం కావట్లేదు. మొత్తం అందరి లైఫ్ స్టైల్ అలా మారిందా, మాకు మాత్రమే ఇలాగ కొత్త ఎక్స్పీరియన్స్‌లు అవుతున్నాయా ఏంటి, ఏమి అర్థం కావట్లేదు. సరే ఓకే, వాట్ ఎవర్, అన్ని ఫేస్ చేసుకుంటూ అన్ని ముందుకు వెళ్ళిపోదాం అన్నట్టుగా కొంచెం పాజిటివ్ సైడ్గా ఆలోచించాలి. కాబట్టి ఓకే లెట్స్ బీ పాజిటివ్ అని అనుకొని ముందుకు వెళ్ళిపోతున్నాం. కానీ ఏమో లైఫ్ అయితే కొంచెం బాగానే చేంజ్ అయింది అని అనిపిస్తుంది ఇంట్లోకి వచ్చిన తర్వాత. మరి నాకే అలా అనిపిస్తుందా, అందరి లైఫ్లోనూ మార్పులు అయ్యి అందరూ ఇలాగే ఉన్నారా ఏంటి అనేది తెలియదు. ఎందుకంటే ఇట్స్ లైఫ్ స్టైల్ కదా, ఎఫెక్ట్ అందరిపైన పడుతూ ఉండుండొచ్చు. సో ఐ రియలీ డోంట్ నో అబౌట్ దాట్. పోన్లేండి, నా చిన్న బుర్రతో ఎక్కువ ఆలోచించి మళ్ళీ నా బుర్ర బొప్పి కట్టడం ఎందుకు, కానీ ఆ విషయాలు నేను పక్కన పెట్టేసి ఒక మంచి సూపర్ రెసిపీ అయితే షేర్ చేస్తానండి. ఈ రెసిపీ ఏంటంటే మనకి ఆకుకూరతో చేస్తున్నాం అనమాట. జనరల్గా ఆకుకూరలు లీఫీ వెజిటబుల్స్ అనగానే ఎక్కువ ఆకుకూర పప్పు వేస్తూ ఉంటాం కదా, బట్ ఇందులో మనము ఆకుకూరతో పప్పు కాకుండా డిఫరెంట్గా చేద్దాం అనమాట. విచ్ ఈస్ రెడ్ లోబియా యూజ్ చేసి, అంటే మనం బొబ్బర్లు అంటాం కదా, రెడ్ బొబ్బర్లో కానీ అల్లసందలు కానీ అంటాం కదా, వాటితో చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఆఫ్ కోర్స్ చాలా చాలా హెల్దీ. ఎందుకంటే మనకి బొబ్బర్లలో ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ బాగుంటుంది, డైటరీ ఫైబర్ బాగుంటుంది, ఐరన్, పొటాషియం ఇట్లాంటివన్నీ ఉంటాయి. పప్పులన్నీ కూడా మంచివే, బట్ మనం ఎక్కువ కందిపప్పు యూజ్ చేస్తూ ఉంటాము. కందిపప్పుకు పొట్టది ఉండదు కదండి. దీనికైతే మనం విత్ స్కిన్ తీసుకుంటాము అండ్ ఇందులో చాలా రకాల పోషకాలు ఉంటాయి. వెయిట్ మేనేజ్మెంట్కి కానివ్వండి, బ్లడ్ షుగర్ లెవెల్స్ని మేనేజ్ చేయడానికి కానివ్వండి, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి కానివ్వండి, లేకపోతే డైజెస్టివ్ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి కానివ్వండి, అట్లా అన్ని విధాలుగా కూడా ఇది చాలా చాలా హెల్దీ మనకి బొబ్బర్లు అనేవి. ఇందులో మైక్రో న్యూట్రియంట్స్ చాలా ఉంటాయన్నమాట. సో వాటిని నానబెట్టేసుకున్నాను అండ్ అలాగే కుక్కర్లో వేసేసాను అనమాట. అండ్ దాంట్లోకి ఆకుకూర అన్నాను కదండి, సో దానికోసం పాలకూర తీసుకున్నాను అనమాట. పాలకూరను కూడా మంచిగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొద్దిగా కాడలు ఉన్నా పర్వాలేదు, పాలకూర కాడలు కూడా త్వరగానే కుక్ అయిపోతాయి కాబట్టి. అండ్ ఇక్కడ ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఏ కర్రీలో అయినా సరే నేను ఆయిల్ తక్కువే వేసుకుంటాను, లేదు ఆయిల్ వేస్తేనే మాకు రుచి అనుకుంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి. కానీ నేను ఇక్కడ ఏ కూర అయినా సరే 2 స్పూన్లు అంటే 2 స్పూన్లు వేస్తుంటాను అనమాట. సో దానిలో ఫస్ట్ అయితే ఇక్కడ కొద్దిగా పోపు దినుసులు యాడ్ చేస్తున్నాను. పోపు దినుసులు అంటే మళ్ళీ మనం శనగపప్పు కందిపప్పు ఏమి వేయక్కర్లేదండి. జస్ట్ కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వీటిని వేసేసి ఒకసారి మంచిగా వేపేసుకోవాలి. పోపు వేగిన తర్వాత దీనిలో సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలి అండ్ ఇది మంచిగా వేపేసుకోవాలన్నమాట. అండ్ మీరు చూసినట్లయితే ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు యాడ్ చేయలేదు. దానికి ఏంటి రీజన్ అంటే మీకు తర్వాత తెలుస్తుందిలేండి. సో
ఈ ఉల్లిపాయ అంతా పచ్చివాసన పోయేదాకా అంతా వేపేసుకున్న తర్వాత దానిలో కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి. అది కూడా కొద్దిగా సరిపోద్దండి, హార్డ్లీ ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది, ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకంటే ఇది ఆకుకూర పప్పు ఇట్లా కదా, కొంచెం కమ్మగా ఉంటుంది అనమాట టేస్ట్. దీనిలో మనం మసాలాలు ఘాటుగా అలాగా చేసుకోం కాబట్టి కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకొని అది కూడా మంచిగా వేపేసుకోవాలి. అది కూడా మంచిగా వేగిపోయింది అన్న తర్వాత దీనిలో ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ని ఫైన్గా చాప్ చేసేసి వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ వెజిటబుల్ చాపర్లో వేసేసాను. సో దాంట్లో వేసేసి మంచిగా ఇట్లాగా కొంచెం బాగా దగ్గరికి అయిపోద్ది అనమాట, అందులో వేసి వేపేసాను. అండ్ అలాగే మన బొబ్బర్లు ఉన్నాయి కదండి, వాటిని కూడా కుక్కర్లో పెట్టి విజిల్ వేయించేసాను, అంటే మెత్తగా ఉడికిపోవాలి కదా. బొబ్బర్లు బాగా మెత్తగా ఉడికిపోవాలండి, మళ్ళీ పలుకు పలుకుగా ఉంటే అంత బాగోదనమాట. సో ఇక్కడ మెత్తగా ఉడికిచ్చేసుకుంటే ఒక 2-3 విజిల్స్ వేస్తే చాలు. జనరల్గా ఇవి మనం సోక్ చేసుకుంటాం కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి. ఇదిగోండి స్పూన్తోనే అంటే ఇలాగా మెత్తగా పేస్ట్ అయిపోతున్నాయి కదా, అలాగా ఉడికిపోవాలన్నమాట. అండ్ ఇందులో వాటర్ని కూడా మనం డిస్కార్డ్ చేయకూడదు, ఈ వాటర్ని కూడా మనం యూస్ చేసుకుంటాము. నెక్స్ట్ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దీనిలో కొబ్బరి అండ్ పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. అందుకనే ఫస్ట్ పచ్చిమిరపకాయలు యాడ్ చేయలేదన్నమాట ఆనియన్తో పాటు. మనం పచ్చిమిరపకాయలని ఇందులో పేస్ట్ చేసి వేసుకుంటాము. దీంట్లో మనం నానబెట్టుకున్న ఈ బొబ్బర్లు ఉన్నాయి కదండి, ఉడకబెట్టుకున్నాయి, వాటిలో కొన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అదేంటంటే మనకు ఒక గ్రేవీ అంటే మనకి టెక్స్చర్ క్రీమీగా రావడానికి, రిచ్ క్రీమీగా రావడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట ఇలాగా మిక్స్ చేసుకోవడం వల్ల. సో ఆ కొబ్బరి, పచ్చిమిరపకాయలు అండ్ ఈ ఉడకబెట్టిన బొబ్బర్లని మొత్తం ఒక ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకున్నాను. అంతలో మన ఈ టొమాటో ఉల్లిపాయ పేస్ట్ ఇదైతే ఉంది కదండి పొయ్యి మీద కడాయిలో, అది మంచిగా వేగిపోయిన దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కట్టల నిండా తీసుకున్నా, అంటే ఒక కట్టలో 3 చిన్న చిన్న కట్టలు కడుతూ ఉన్నారు ఇక్కడ. సో అలాగా 2 కట్టలు తీసుకున్నా, ఎందుకంటే మేము క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటాము, ఎక్కువ మంది ఉంటాము. ఆకుకూర ఏంటంటే ఎంత వండినా అది తక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకని ఒక 2 కట్టల నిండా పాలకూరని కట్ చేసి ఇందులో యాడ్ చేసుకున్నాను. మీరు తక్కువ మెంబర్స్ ఉన్నారు, కొద్దిగా తింటాము అనుకుంటే ఒక్క కట్ట యూజ్ చేసుకున్నా సరిపోతుంది. పాలకూర జస్ట్ 1 నిమిషంలోనే దగ్గరికి అయిపోతుందండి. అది దగ్గరికి అయిపోయిన తర్వాత అందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, కొబ్బరి, బొబ్బర్లు, పచ్చిమిరపకాయలు, వాటిని ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. మనము కొద్దిగా మిక్సీలో కూడా వాటర్ వేసుకొని కొంచెం క్రీమ్ లాగా, అంటే అదంతా ఒక పేస్ట్ లాగా తయారవుతుంది కదా, దాన్ని అంతా కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవి వేసుకుంటే సరిపోతుంది. కొంచెం కారం టేస్ట్ చేసి ఇంకొంచెం పచ్చిమిరపకాయలు కారం సరిపోలేదు అని అనిపించింది, అందుకని కొద్దిగా కారపొడి కూడా యాడ్ చేశాను. సో మీకు మీ పచ్చిమిరపకాయల కారాన్ని బట్టి మీరు కొద్ది కారం యాడ్ చేసుకోవచ్చా లేదా అన్నది ఇంకా మన ఇష్టం అనమాట, మనకి ఎలా కావాలి స్పైస్ అనే దాన్ని బట్టి ఉంటుంది. మేము కొంచెం తక్కువే తింటాము కారము, బట్ ఇంకా ఆ పచ్చిమిరపకాయలు అంత కారం అనిపించలేదు, ఒక 3 వేసాను కానీ అది సరిపోయినట్టుగా అనిపించలేదు, అందుకని కొద్దిగా యాడ్ చేశాను అనమాట. సో ఉప్పు, కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని మనం బాయిల్ చేసుకున్న మిగతా బొబ్బర్లు ఉన్నాయి కదండి, వాటిని ఆ వాటర్తో సహా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్లో కూడా చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి, ఎందుకంటే అందులోనే మనం బాయిల్ చేసాం కాబట్టి. సో వాటర్ని డిస్కార్డ్ చేయకూడదు. సో వాటన్నిటిని ఇందులో యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఉప్పు కారం అడ్జస్ట్ అయిందా అన్నది చూసుకుంటే సరిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా కూడా చాలా చాలా బాగుంటుంది. రెగ్యులర్ ఆకుకూర కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్. బొబ్బర్ల ప్లేస్లో మీరు కావాలనుకుంటే శనగలు కానివ్వండి, ఇంకా ఏ విధమైన పల్సెస్ అయినా సరే విత్ స్కిన్ ఉండేవి ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్గా కొత్తిమీర చల్లేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేస్తామంటే సూపర్ గుమగుమలాడే మంచి రెసిపీ అయితే రెడీ. సో మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అయితే చూసారు కదండి, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అదండి ఇవాల్టి నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.